అనిత, నందిని ఒకే తరగతి విద్యార్థులు. అనిత ఎప్పుడూ తరగతిలో ఫస్ట్ రావడానికి ఆలోచన చేస్తుండేది. నందిని ఎప్పుడూ నవ్వుతూ పిల్లలతో ఆడుకుంటూ చదువును పూర్తి చేసేది. అందుకే అందరూ నందితతో స్నేహం చేయడానికి ఇష్టపడేవారు. ఈ విషయము అనితను దిగులు పడేలా చేసేది. కానీ తనను తాను అనిత సంతృప్తి పడుతూ నేను క్లాసులో ప్రథమురాలినని సంతోషపడుతుండేది. ప్రథమురాలిగా ఉన్నందున అందరూ తనని ప్రశంసించేవారు. పరీక్షల సమయంలో అందరూ చక్కగా సంసిద్ధమయ్యారు. మొదటి పరీక్ష రోజున అనిత అందరి విద్యార్థులలాగానే సమయానికి స్కూల్కు చేరుకుని పరీక్ష రాయడానికి కూర్చున్నది. నందిని చివరి అరగంట ముందు పరీక్ష గదిలోనికి ప్రవేశించింది. ఏదో విధంగా సగం పేపర్ను వ్రాయగలిగింది. పరీక్ష ముగిసిన తరువాత అందరూ నందినిని ఆలస్యంగా రావడానికి గల కారణాన్ని అడిగారు. అనిత తనను నిందించకుండా ఉండలేకపోయింది. నీవు బద్ధకస్తురాలవు, నీకు పరీక్షకు సమయం ప్రకారం హాజరగుట తెలియదు అని అంది. నందిని బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అనిత తన ఇంటికి చేరుకోగానే తన ఇంట్లో ఏదో అలజడి గమనించింది. ఇంట్లో బంధువులు పోగయ్యారు. తల్లి కూడా ఆందోళనలో ఉన్నది. ఒక మంచం మీద తన తండ్రిని పరుండబెట్టి ఉండుట గమనించింది. అనిత తండ్రి మాట్లాడుతూ, దుకాణానికని బయటికి వెళ్ళినప్పుడు నాకు గుండె నొప్పి వచ్చింది. నేను అక్కడే రోడ్డు మీద పడిపోయాను. అప్పుడే నీ స్నేహితురాలు నందిని అటుగా వెళ్తుంది. తను వెంటనే నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్ళింది అన్నారు. అనిత ఇది విని అవాక్కయింది. ఏమీ అనలేకపోయింది. ఏ అమ్మాయినైతే తాను ఇంతకు మునుపు ఆలస్యంగా వచ్చిందని అరిచి గొడవ చేసిందో అదే అమ్మాయి తన తండ్రి ప్రాణాలు కాపాడింది. ఇప్పుడు తన ముఖం ఎలా చూపించగలదు అని రెండవ రోజు తన పాఠశాలకు చేరుకొని తను నందినిని కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ప్రతి ఒక్కరూ నందినితో ఉండడానికి ఎందుకు ఇష్టపడతారు? మీరు ఏదైనా ఘటన ఆధారంగా మీరు ఎదుటివారి అవసరాలపైన దృష్టి పెట్టారా? చెప్పండి. తరగతి గదిలో మీరు మీ స్నేహితులకు ఏ విధంగా సహాయం చేస్తారు? ఎందుకు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదూ. మరో కథలో మళ్ళీ